దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మనలను ఇంత మటుకు కాచి కాపాడిన దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిద్దాం. మరి ఈరోజు కాలం వాక్యం ధ్యానించక ముందు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా గొప్ప దేవా నాయనా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ఇంత మట్టు కూడా కాపాడి సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. కాలంలో నీ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా మా అందరితో కూడా మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాలంలో మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యంను చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 18వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యం చదువుకుందాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణంను నిరర్ధకం చేసి జీవంను అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. మరి అపోస్తలుడైన పౌలు మరి తిమోతికి తెలియచేస్తున్న మరి మాటలను మనం చూసినట్టయితే మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. దేవుని యొక్క ఆలోచనలు చాలా గొప్పవి. మరి దేవుడు ముందుగానే మరి మన కోసం ఎంతో గొప్ప ప్రణాళిక సిద్ధపరిచి ఉంచినాడని నమ్మాలి. తల్లి గర్భంలో మరి మనం రూపొందించబడక మునిపే దేవునికి మనకు తెలుసు. దేవునికి మనం తెలుసు. దేవుడు మన జీవితంలో ఏమేం చేయాలనుకుంటున్నాడో అన్నీ కూడా ముందుగానే దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు. మరి మనం తల్లి గర్భంలో రూపొందించబడినప్పుడే మన దినముల లెక్క కూడా దేవుడు రాసి పెట్టి ఉంచినాడనే ఒక ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఆ యొక్క దేవుడు మన ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడనేసి మనం నమ్మాలి. మరి ఇక్కడ వాక్యంలో చూసినట్టయితే మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలో క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. దేవుడే మనల్ని పిలుస్తున్నాడు, మనం పిలవట్లేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము దేవుని ప్రేమిస్తున్నాం. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి ఆయన రక్షణను మనము పొందుకొనగలుగుతున్నాం. ఇలాంటి పిలుపాట, అది కూడా పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను అని దేవుడు మనల్ని పిలుచుకుంటా ఉన్నాడు. మరి ఎవరైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఎక్కడైనా జరిగితే మనల్ని ఆహ్వానిస్తే బాగుండు అని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. గొప్ప వాళ్ళు పిలిచినప్పుడు చాలా సంతోషంగా ఇతరులకు చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు అనేసి. మరి మానవుల యొక్క ఇన్విటేషన్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం, కానీ దేవుని పిలుపు అన్నిటికంటే శ్రేష్టమైనది. అది మనందరికీ కూడా కావాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ క్రీస్తు యేసు మరణంను నిరర్ధకం చేసి జీవంను అక్షయతను సువార్తన వలన వెలుగులోనికి తెచ్చెను. యేసు ప్రభు యొక్క ఆ మరణమును జయించి దేవుడు మనకు ఈ యొక్క సువార్త ప్రకటించబడడం వలన యేసు ప్రభే నిజమైన దేవుడు అని అందరికీ ప్రకటించడం వలన చీకట్లో ఉన్న వారి జీవితంలో ఏమి అనుగ్రహిస్తూ ఉన్నాడు? దేవుడు వెలుగును అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. 11వ వచనం చూసినట్టయితే, ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడను గాను అపోస్తలుడను గాను బోధకుడను గాను నియమింపబడితిని. తను చేస్తున్న పని ఏంటి అని పౌలు చెప్తా ఉన్నాడు. సువార్త ప్రకటిస్తా ఉన్నాను నేను. మరి యేసు ప్రభు మన నిజమైన దేవుడు, ఆయన మన కోసం చనిపోయి తిరిగి లేచినాడు అనేసి ఆ యొక్క సువార్త విషయంలో నేను ప్రకటించేవాడను గాను అపోస్తలుడను గాను బోధకుడను గాను నియమింపబడితిని. దేవుడు మనల్ని అందరినీ కూడా పిలుచుకుంటా ఉన్నాడు. ఏంటి? పరిశుద్ధమైన పిలుపు. విన్నాం కదా 10వ వచనంలో. మరి ఆ పిలుపుకు తగినట్టుగా నీ జీవితము ఉంటా ఉన్నదా? మరి దేవుడు, మరి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని నువ్వు తెలుసుకున్నప్పుడు అంత గొప్ప దేవుణ్ణి మరి నువ్వు ఇతరులకు
పరిచయం చేస్తూ ఉన్నావా? లేదు ఈ ఈ దేవుడు నాకే సొంతం అనుకొని నువ్వు స్వార్థంతో మరి నువ్వు అలాగే బిగబట్టుకొని ఉంటున్నావా? నువ్వు ఇతరులకు దేవుని పరిచయము చేయాలి. ఇతరులకు మరి ఈ సువార్త ప్రకటించే బిడ్డగా నువ్వు ఉండాలి. చూడండి 12వ వచనం చూసినట్టయితే, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. చూడండి ఎంత గొప్ప విశ్వాసం. ఎన్నో శ్రమలకు సాదృశ్యంగానే పౌలు భక్తుని దేవుడు ఏర్పరచుకున్నాడు. నేను శ్రమలకు సాదృశ్యంగా నియమిస్తున్నాను అంటాడు దేవుడు. మరి తన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఎన్నో శ్రమలు, ఆకలి దప్పులు కావచ్చు, దెబ్బలు కావచ్చు, రాళ్ళతో కొట్టబడడం, దొంగ వలె పారిపోవడం, మరి ఎన్నో సార్లు మరి ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు మరి అలల ద్వారా కొట్టబడడం, మరి అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు మృగాల మధ్య మరి దేవుడు అతన్ని కాపాడడం, ఎన్నో శ్రమలు. మరి అలాంటి శ్రమలన్నిటిలో ఉన్నప్పటికీ కూడా మరి అన్ని శ్రమలను అనుభవిస్తున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనక సిగ్గుపడను. చూడండి, అయ్యో ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, అందరి ముందు మరి తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో అని కొన్ని సందర్భాల్లో మరి భయపడుతూ ఉంటాం, మానవులంగా బాధపడుతూ ఉంటాం. కానీ ఆయన నమ్మిన వారిని దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. నేను దేవుని సన్నిధానంలో ఏదైతే పెట్టి ప్రార్థిస్తున్నానో ఆ ప్రార్థనకు తప్పకుండా దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. ఎన్నో సంఘాలను అపోస్తలుడైన పౌలు కట్టినాడు. మరి వాటన్నిటి గురించి కూడా నేను ప్రార్థిస్తున్నాను, తప్పకుండా దేవుడు కాపాడుతాడు అనేసి తను మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణంను గైకొనుము. మరి నేను నీకు ఏదైతే బోధిస్తున్నానో, హితవాక్యం, ఆరోగ్య గల వాక్కు, మంచి బోధ, మరి నేను నీకు ఏదైతే బోధిస్తున్నానో అది నువ్వు దేవుని యొక్క ప్రేమ, విశ్వాస ప్రేమలు కలిగిన వాడవే. విశ్వాసము, ప్రేమ ఇవి నీలో ఉండాలి. ఇవి కలిగిన వాడవే మరి ఆ మంచి బోధ యొక్క ప్రమాణాలను గైకొనాలి అని తెలియజేస్తుంది. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించి పరిశుద్ధాత్మ వలన కాపాడము. పదార్థము ఏంటిది? ఆ పదార్థము మరి ఆహారముతో కూడిన పదార్థమా? అది రక్షణ, గొప్ప రక్షణ, దేవుడు మనకిచ్చిన రక్షణ అనుభవం. ఆ రక్షణ అనుభవంను నువ్వు పరిశుద్ధాత్మ వల్ల కాపాడుకోవాలి అనేసి తిమోతికి తెలియజేస్తా ఉన్నాను. ఎంతగా ప్రేమిస్తున్నాడు కదా తిమోతి భక్తుని, నా ప్రియమైన కుమారుడు అని అంటారు. మరి తిమోతి కూడా ఎంత భక్తి కలిగిన కుమారుడు అయి ఉంటే అపోస్తలుడైన పౌలు అంతగా ప్రేమించి ఉండవచ్చు. మరి నిజంగా అన్ని విషయాలు కూడా ఇక్కడ తిమోతికి పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి అంత్య దినాలలో ఏ విధంగా ఉండాలి, ఈ సంఘాలకు వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఆత్మీయ జీవితం ఎలా కాపాడుకోవాలో తెలియజేస్తూ ఉన్నాడు. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థంను మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము. దేవుణ్ణి అడగాలి ప్రతిరోజు, పరిశుద్ధాత్మన అరే నన్ను ఈ లోకంలో ప్రత్యేకపరచుకో, మరి నాకు ఇచ్చిన ఈ యొక్క రక్షణ భాగ్యం నలుగురికి దీవెనకరంగా ఉండాలి, మరి నన్ను నీలో ప్రతిరోజు కూడా వర్ధిల్లింపచే, ప్రతిరోజు శుద్ధ హృదయం నీ అనేసి దేవునికి ప్రార్థించాలి. చూడండి 15వ వచనం చూసినట్టయితే, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారని సంగతి నీ వెరుగుదు, వారిలో పుగెల్లు హెర్మోగెనే అనువారున్నారు. చూడండి, మనుషులు స్వార్థపూరితంగా ఉంటారు. మరి పౌలు జీవితంలో చూసినట్టయితే ఆయనకి ఎక్కడికి వెళ్ళినా కూడా సంకెళ్ళే, బంధకాలే. మరి ఒక్కొక్కసారి దేవుని గురించి తెలిసిన వారు కూడా మరి తనను విడిచిపెట్టడము, మరి ఇలాంటి సంఘటనలు తన జీవితంలో ఎన్నో జరిగినాయి. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారని, అందరూ విడిచిపెట్టినారట పౌలుని. ఎంత బాధ అనిపిస్తుంది. మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు, ఎవరినైనా అరే వీళ్ళ ద్వారా నాకు ఈ సహాయం అందుతుందని మనం హోప్స్ పెట్టుకున్నప్పుడు వారు మనల్ని విడిచిపెడితే మనకి ఎంత కష్టం అనిపిస్తుంది మన హృదయానికి. అయ్యో ఏంటి ఇలా జరిగిపోయింది అనేసి బాధపడుతూ ఉంటాం. మరి ఇక్కడ పౌలు జీవితం చూసినట్టు అందరూ విడిచిపెట్టి విన్నారట, తను ఒక్కడే మిగిలిపోయినాడు. కానీ అయినా తన విశ్వాసాన్ని తాను కోల్పోవడం లేదు. మనం కూడా అలాగే ఉండాలి. భర్త విడిచిపెట్టిందని భార్య ఆత్మహత్య చేసుకోవడం, భార్య విడిచిపెట్టిందని భర్త ఆత్మహత్య చేసుకోవడం, మరి ఇలాంటి సంఘటనను మనం చూస్తూ ఉంటాం.
చూడండి, ఇక్కడ ఎవరు కాదు ఈ లోకంలో. మరి దేవుడు మనకు తోడున్నాడు, దేవుడు మనకు ఆశ్రయము, దేవుడు మనతో ఎప్పటికీ ఉంటాడు. మనం ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మ దేవుని సన్నిధానానికి చేరుతుంది. దేవుడే మనకు ప్రధానుడు అనుకొని మనం ఈ లోకంలో జీవించాలి. చూడండి, 16వ వచనంలో చూసినట్టయితే, ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. బైబిల్లో ఈయన పేరు రాయబడింది ఒనేసిఫోరు. మరి ఈయన పేరు రాయబడింది అంటే ఈయన పౌలుకి ఎంతో సహాయం చేసినాడు. మరి నేను బంధకాల్లో ఉన్నప్పుడు మరి నా గురించి ఏమాత్రం సిగ్గుపడలేదు. చూడండి, నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. అయ్యో, మరి ఈయన దగ్గర పోతే నాకేం ప్రమాదం వస్తుందో అని భయపడలేదు. సంఖ్యలలో ఉన్నవాడిని ఎలా పరామర్శించాలని సిగ్గుపడలేదు. దేవుని యొక్క ప్రేమను తను కనపరిచినాడు. దేవుడు మరి దేవుని కోసం నిలబడినాడని చెప్పవచ్చు. అతను ఎక్కడున్నాడో కనుక్కున్నాడు. పౌలు భక్తుడు ఎక్కడున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు అనేసి కనుక్కొని ఆయన అవసరాలు తీర్చడం కావచ్చు, మరి అన్నిటి విషయంలో కూడా ఒనేసిఫోరు నాకు మరి ఎంతగానో సహాయం చేసినాడని చెప్తూ, ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక అని ఆశీర్వదిస్తున్నాడు. తనను తన కుటుంబాన్ని పౌలు భక్తుడు ఆశీర్వదిస్తున్నాడు. చూడండి, దేవుని సేవకులు మన ఇంటికి వచ్చినప్పుడు వారిని వట్టి చేతులతో పంపకూడదు. మరి వారికి నీ చేతనైన సహాయము చేయాలి. మరి వారిని ఆదరించాలి, వారిని సత్కరించాలి, వారికి ఆతిథ్యం ఇవ్వాలి. మరి అలా చేసినప్పుడు నీ ఇంటి మీదికి, నీ ఇంటిలోనికి ఆశీర్వాదాలు మరి గుత్తులుగా వచ్చి పడతాయని చెప్పవచ్చు. చూడండి, 18వ వచనంలో, మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసినో అది నీవు బాగుగా ఎరుగుదు. ఆ దినం నందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించును గాక. మరి కింది వచనంలో కూడా ఆయన గురించి చెప్తా ఉన్నాడు. ఎఫెసులో నాకు ఎంతో సేవ చేసిండు, మరి ఎంత సేవ చేసిండో అది నీకు కూడా తెలుసు అనేసి తిమోతికి చెప్తా ఉన్నాడు. ఆ దినం నందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించును గాక. నాకు ఇంత గొప్పగా సేవ చేసినాడు, ఇంత గొప్పగా సహాయం చేసినాడు కాబట్టి దేవుని యొక్క కనికరము తన మీద, తన కుటుంబం మీద ఎల్లవెల్ల ఉండును గాక అనేసి పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి నిజంగా మరి మా ఆదిమ సంఘాల్లో మనం చూసినట్టయితే ఒకరికొకరు ఆదరించుకోవడం కావచ్చు, ఒకరికొకరు సహాయం చేసుకోవడం కావచ్చు, ఒకరి గురించి ఒకరు ప్రార్థించడం కావచ్చు, ఉపవాస ప్రార్థనలు కావచ్చు, మరి రొట్టె విరుచుట కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో భయభక్తులతో చేసుకునేవారు. ఎంతగానో మరి ఏ మాత్రం సమయం దొరికినా కూడా దేవునికి వాళ్ళు ప్రార్థించేవారు. మరి ఒక సమూహంగా కూడుకొని ప్రార్థించేవాళ్ళు. ఒకరి కష్టంలో ఒకరు పాలు పొందుకునేవారు. ఒకరికి మరి ఆ కాలంలో మరి దేవుని ఎరిగిన వారిని చాలా మటుకు హింసించేవారు. అలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయంటే ఒకరికొకరు సహాయంగా నిలబడడం, మరి నిజంగా కూడా ఇదంతా కూడా దేవుని ప్రేమను కనపరచడం. మనం కూడా ఈ లోకంలో ఇప్పుడున్న సమయంలో మనం కూడా ఒకరికొకరు మనం ప్రార్థించుకోవాలి, ఒకరికొకరు మనం సహాయపడాలి. నాకైతే ఆ కష్టం లేదులే అని అనుకోకూడదు. వాళ్ళకి ఆ కష్టం ఎందుకు వచ్చిందో, వాళ్ళు దేవునికి విరుద్ధంగా ఉన్నారు కావచ్చు, అందుకే ఆ కష్టం వచ్చింది అనుకొని వాళ్ళను మనము అపహాస్యం చేయడం కావచ్చు, వాళ్ళను వెలివేసినట్టుగా మనము చేయకూడదు. వారికి సహాయపడాలి, వారి గురించి మనం ప్రార్థించాలి. మరి మనం సిగ్గుపడకుండా మరి వారికి మనము సపోర్టుగా ఉన్నప్పుడు, వారి గురించి ప్రార్థించినప్పుడు తప్పకుండా వారు దేవుని ప్రేమను గుర్తెరిగి మరి దేవునిలోనికి నడిపించబడతారు. కాబట్టి మరి మనకు దేవుడు ప్రేరేపించినప్పుడు నువ్వు వెళ్ళాలి, నువ్వు వాళ్ళకు సహాయం చేయాలి, వారి గురించి ప్రార్థించాలని దేవుడు మనకు ప్రేరేపణ ఇచ్చినప్పుడు తప్పకుండా మనం ఆ యొక్క మరి దేవుని యొక్క పిలుపుకు మనము లోబడాలి అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఏంటి, పరిశుద్ధమైన పిలుపుతో నేను మిమ్మల్ని, ఆయన మనలను పిలిచాను అని ఉంది కదా 10వ వచనంలో. మరి ఆయన నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వు విననట్టుగా ఉండకూడదు, త్రోసిపిచ్చే విధంగా ఉండకూడదు. మరి నేనే పాటి దానిని దేవుడు నన్ను పిలవడానికి అనేసి మనల్ని మనం తగ్గించుకొని ఆయన పిలుపుకు మనం లోబడినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ పరిశుద్ధ వాక్యం మనందరి జీవితంలో ఫలింపజేయును గాక. ఆమేన్.
చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ గొప్ప దేవ నాయన, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. వీతబడిన వాక్యం అందరి జీవితంలో కూడా ఫలింపచేయండి ప్రభా. వాక్యానుసారంగా జీవించే జీవితం నీ కృపను బట్టి మాకందరు కూడా దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, ప్రేమయు, సమాధానమును, ఆశీర్వాదమును, స్వస్థతను ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మన కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకును తోడై నీడై ఉండును కాక. ఆమేన్.